చూడగానే అర్థమైపోతుంది ఇది పిస్తా హౌస్ నుంచి తెచ్చిన పార్సల్స్ అని చెప్పేసి. ఇది అనంతపూర్లో ఉన్న పిస్తా హౌస్ నుంచి తెప్పించుకున్నాను అనమాట మటన్ హలీం. ఇది యాక్చువల్గా రంజాన్ మంత్లో తెస్తే ఇప్పుడు పోస్ట్ చేశాను అనమాట, చాలా లేట్ అయిపోయింది. ఇది మటన్ హలీం. అక్కడ ఓన్లీ మటన్ హలీం మాత్రమే అవైలబుల్గా ఉంటుందంట. నియర్లీ 400 రూపీస్, అంటే 370 to 390 రూపీస్ సంథింగ్ చెప్పారు, నాకు గుర్తులేదు సరిగ్గా. అండ్ పైన కొంచెం ఘీ అండ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, సమ్ గ్రీన్స్ ఇలా వేసి ఇచ్చారనమాట. అనంతపూర్ నుంచి మా ఇంటికి వచ్చేంత వరకు ఇది కొంచెం హాట్గానే ఉండింది, బట్ కలర్ చాలా లైట్గా అనిపించింది. మీటి చిన్న పీసెస్ మటన్వి అండ్ కొన్ని బోన్స్ కూడా వచ్చేసాయి ఇందులో. టేస్ట్ అయితే నాకు ఓకే అనిపించింది, అంత బాగుంది, సూపర్ అనేంత అయితే నాకు అనిపించలేదన్నమాట. యాక్చువల్గా నేను మటన్, చికెన్ అండ్ వెజ్ హలీం 3 టైప్స్ ఆఫ్ హలీమ్స్ కూడా ఇంట్లో చేసుకుని తిన్నాను. సో అదే టేస్ట్ నాకు బాగా అనిపించింది అనమాట. ఇంకా బయట వేరే చోట తిన్నాను ఒకసారి, అది కూడా బాగా అనిపించింది చికెన్ హలీం. మా ఆయన అనంతపూర్కి వెళ్తే చెప్పి మరీ గుర్తు చేసి తెప్పించుకున్నాను అనమాట, టేస్ట్ ఎలా ఉందో చూడడానికి. అండ్ వెళ్ళిన ప్రతిసారి పిస్తా హౌస్ నుంచి అయితే ఈ ఆప్రికాట్ డిలైట్ అయితే తెప్పించుకుంటాను అనమాట. దీని టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది, చాలా ఓవర్ స్వీట్గా ఉండదు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్తో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంతే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.